నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ఒక ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి కేఎస్ రవికుమార్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. బాలకృష్ణ గారి బిహేవియర్ గురించి, అలాగే బాలకృష్ణ గారి విగ్ గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. విజ్ఞాన్తో మాట్లాడదాం. విజ్ఞాన్ నమస్తే అండి. నమస్తే విజ్ఞాన్ గారు, బాలకృష్ణ గురించి, బాలకృష్ణ బిహేవియర్ గురించి, ఆయన విగ్ గురించి ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి కేఎస్ రవికుమార్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా కొంతమంది సమ్ టైమ్స్ ఏదో మాట్లాడాలనుకుంటారు, కానీ తెలుసో తెలియక వివాదం అవుతుంది అంతే. కానీ వాళ్ళ పాపం ఎవరు కావాలని అయితే ఏమి చేయరు, ఎవరిని అవమానించాలని చేయరు. అంతేందుకు రీసెంట్ సిట్యువేషన్, నిన్న షారూఖ్ ఖాన్ కూడా రామ్ చరణ్ తేజ్ అని గౌరవించాడు. ఇడ్లీ వడ సాంబార్ అని ఆయనకు గౌరవాన్ని ఇచ్చాడు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. అదే ఆయనకు అర్థం కాక దాన్ని ఆయన అవమానంగా తీసుకున్నాడు. అవమానంగా తీసుకొని చేయాల్సిన రచ్చంతా చేశాడు. చూసాం నిన్నే. అంతకుముందు బాలకృష్ణ గారి ఇష్యూనే అక్కినేని తొక్కినే. అప్పుడు ఆయన ఏమన్నాడు, జస్ట్ క్యాజువల్గా మేము షూటింగ్ టైంలో ఏం మాట్లాడుకుంటామో తెలుసా, అక్కినేని తొక్కినేని అది ఇది అంటామని, అంటే వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు స్టేజ్ మీద చెప్పాడు. మా అక్కినేని తొక్కినేని ఇట్లా మాట్లాడుకుంటావా, పైగా చెప్తావా అని వాళ్ళందరూ రచ్చ చేశారు. దానికి కూడా ఆయన నేను సారీ చెప్పను, ఎందుకు చెప్పాలి, మా బాబాయి అని చెప్పి కవర్ చేసుకున్నాడు. ఆ మధ్యకాలంలో తారకరత్న టైంలో హాస్పిటల్ దగ్గర మైకులు వెళ్ళాయి. సో ఇది గతంలో జరిగిన వ్యవహారం. ఇప్పుడు కేఎస్ రవికుమార్ ఏమన్నాడంటే, బాలయ్య గారి గురించి పొగుడుతున్నాడు. ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలనుకుంటున్నాడు బేసికలీ. ఆ రోజు షూటింగ్ టైంలో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. గబుక్కుని ఎవరు నవ్వారనుకో ఆయనకు చాలా కోపం వస్తుంది. నవ్వేవాడు ప్రత్యర్థి వర్గంగా భావిస్తాడు. అంటే ఇది ఒక అందరం కలిసి డబ్బులు తీసుకొని పనిచేయడానికి వచ్చాము ఇక్కడికి. సో ఇది మనం ఈరోజు చాలా సీరియస్గా క్రమశిక్షణగా పని చేసుకొని వెళ్ళాలి. హే అని నవ్వావంటే ఎందుకు నవ్వావు, అంత వెకిలి చేస్తలేదు ఎందుకు, నువ్వు నవ్వడానికి అవతల వ్యక్తి దగ్గర ఏమంత కామెడీ ఉంది, వాడేమో జోక్, ఇట్లా ఆలోచిస్తాడు. అలాగే ఇంకో సందర్భంలో అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ ఇట్లా ఫ్యాన్ తిప్పపోతుంటే బాలయ్య విగ్ ఊడిపోయింది. ఇలా ఇటు వచ్చింది అనమాట. ఆ సెట్లో మనకి ఆ పెద్ద ఫ్యాన్లు ఉంటాయి కదా, టవర్ ఫ్యాన్లు, అది తిప్పగానే ఇట్లా ఊడిపోయింది. అప్పుడు ఆయన యాక్చువల్లీ మేము అందరం అనుకున్నాము ఈ శరవణ్ అయిపోయి ఉంటాడు, ఈ పాటికి చెంప చెల్లు అనిపిస్తాడు అనుకున్నాం. కానీ ఆయన అలా చేయలేదు, సర్దుకొని ఫ్యాన్ అటు తిప్పు అన్నాడు, తిప్పేశాము. ఇట్లా చాలా సందర్భాలు అని ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు ఆయన. ఇక్కడికి రీల్ కట్ అయింది. ఫ్యాన్ తిప్పగానే బాలయ్య విగ్ ఊడిపోయింది. కేఎస్ రవికుమార్ అన్నాడు. దీన్ని బాలయ్య అంటే పడని వాళ్ళు కానీ వేరే ఆపోజిట్ వర్గం వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసినందుకు మిగతా వాళ్ళు ఎవరు స్పందించలా. విచిత్రం ఏంటంటే మళ్ళీ కేఎస్ రవికుమారే స్పందించాడు. అసలు నా ఉద్దేశం అది కాదు, నేను ఆయన గురించి గొప్పతనం చెప్పాలనుకున్నాను. పడని వాళ్ళు, ప్రత్యర్థులు ఇట్లాంటి వాళ్ళే ఇట్లాంటి నాసిరకమైన పనులు చేస్తారు. నేను మాట్లాడింది వేరు, వాళ్ళు దాన్ని తీసుకున్న విధానం వేరు. నేనేం చెప్పాను, ఆయన గురించి గొప్పలు చెప్పుకున్నాను, ఆయన ఎంత క్రమశిక్షణగా ఉంటాడో చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోహన్ బాబు గారు ఉంటారు. ఆయన సెట్లో కొడతాడని, ఏంటిది స్ట్రిక్ట్గా ఉంటాడని మనకు కొన్ని ఉంటాయి. అదేంటంటే వాళ్ళు కొంచెం ఫ్యూడల్ టైప్ ఆఫ్ పీపుల్, బికాజ్ క్రమశిక్షణగా ఉండాలి. ఇప్పుడు స్కూల్లో టీచర్ కొట్టిన ఎందుకు కొడతారు, వాళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టరు కదా. అంటే అవతల వాడు ఒక దెబ్బేసిన మాట వింటాడు అని, సీరియస్గా చెప్తే వింటాడు అని. సో ఆ రకంగా కొంచెం పెద్దవాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు, క్రమశిక్షణ కోరుకునే వాళ్ళు, కొంచెం చుట్టుపక్కల ఏదో ఒకటి అంటే డిసిప్లిన్ ఎక్కువ మెయింటైన్ చేసేవాళ్ళు, పద్ధతిగా ఉండేవాళ్ళు ఇట్లా చేస్తారు. ఆయన డిసిప్లిన్ మనిషి, చాలా గొప్ప వ్యక్తి, క్రమశిక్షణ ఉన్న వ్యక్తి అని పలు సందర్భాల్లో చెప్పుకోవడానికి కేఎస్ రవికుమార్ గారు ఒక సందర్భంలో ఆయన గురించి చెప్పారు. కాకపోతే దాన్ని ఇక్కడికి కట్ చేసి బాగా ట్రోల్ చేసేసరికి ఇలా అయిందని కేఎస్ రవికుమారే ఒప్పుకున్నాడు. బేసికలీ నేను అన్నింది వేరు. అంటే బాలకృష్ణకి కేఎస్ రవికుమార్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఆయన అసలు బాలకృష్ణ గారి గురించి నెగిటివ్గా ఎందుకు మాట్లాడతారు? ఈవెన్ బాలయ్య గారు కూడా తీసుకోరు. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎన్నికల టైం కాబట్టి ఆయనకి పడని వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ రీల్ని బాగా వైరల్ చేస్తున్నారు అనమాట. ఆయన బుద్ధ లాంటిది చూడు, ఆయన ఇట్లాంటి వాడు, ఆయన మెంటాలిటీ అది, సెట్స్లో బాలకృష్ణ బిహేవియర్ కొంచెం భిన్నంగా ఉంటుందని. అండ్ దానికి తోడు కొన్ని క్లిప్పింగ్స్ వేస్తున్నారు. ఏది మన వీరసింహారెడ్డి ప్రమోషన్స్ టైంలో అక్కడెక్కడ ఒంగోలులో అనుకుంటా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. అప్పుడు బాలయ్య గారు వచ్చేటప్పుడు
ఎవరో ఆనందం తట్టుకోలేక "హే, సార్" అని చెప్పి శాల్వా కప్పపోయాడు. ఆయన అలా కప్పపోతే ఏమైందంటే ఈయన ఇక్కడ హెడ్ మీద కళ్ళజోడు పెట్టుకున్నాడు. రీజన్ ఏంటంటే సినిమాలో ఆయనకు అది ఉండే అలవాటు, దాన్ని ఏదో ఎయిటీ తిప్పి జేబులో పెట్టుకుంటాడు. ఆ మేనరిజం స్టేజ్ మీద చూపిద్దాం అనుకొని వచ్చాడు. అంటే హీ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఆయన వచ్చి శాల్వా కప్పగానే అది కింద పడిపోయింది. కింద పడ్డది మళ్ళీ తీసుకోలేడు కదా ఆయన స్థాయికి. ఆయన ప్లాన్ చేసుకున్నది వీడి వల్ల పాడైంది. సీరియస్ అయ్యాడు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఉంది. ఈయన సీరియస్ అయిన విషయాన్ని మాత్రం క్లిప్పింగ్ జోడ్ చేశారు. మళ్ళీ అంతకుముందు కూడా ఒకరు ఆయన అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఒక దెబ్బేశాడు. అది కూడా అంటే బాగా రాసుకుంటూ పూసుకుంటూ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి గట్టి ఇట్లా పట్టుకొని ఉండేసరికి వాళ్ళకి కూడా మనుషులే కదా, ఎంత కాదన్నా. సో అనిపిస్తుంది ఇప్పుడు మనకైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా వచ్చి ఇట్లా కౌగిలించుకుంటే ఈడ్చి ఒకటి పీకం కామన్ అది. కానీ అది అంటే మనిషి నైజమే అట్లా ఉంటుంది. సో ఈ క్లిప్పింగ్స్ని వాళ్ళు కట్ చేసి దీనికి జోడించి ఆయన బుద్ధ లాంటిది, ఆయన దిద లాంటిది అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ విషయం అయితే ఏమీ లేదు. అండ్ అఫ్కోర్స్ బాలకృష్ణ గారి నుంచి మనందరికీ బాగానే తెలుసు. ఆయన ఇక్కడ ఏదో ఉంటే అదే మాట్లాడతాడు. అది మంచా చెడా నువ్వు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. కానీ ఆయన మాత్రం నీకు ఏదో చెడు చెప్పాలని ఎప్పుడు చెప్పాడు కదా, అది సార్. ఓకే, మరి కేఎస్ రవికుమార్ గారి కమెంట్స్ గురించి కేఎస్ రవికుమార్ గారి కమెంట్స్ గురించి బాలకృష్ణ గారు స్పందించే అవకాశం ఏమైనా ఉందంటే? అసలు స్పందించాడు. ఎందుకు చెప్పనా, అక్కినేని తొక్కినేని వివాదం టైంలో కూడా అందరు సారీ చెప్పిన ఎందుకు చెప్పాలి మీకు ఏం తెలుసు అని అన్నాడా. కేఎస్ రవికుమార్ని కూడా బాలయ్య అర్థం చేసుకుంటాడు. ఆయన అనింది వేరే, ఇక్కడ జరిగింది వేరే అని ఆయనకు కూడా అర్థమవుతుంది. అర్థం చేసుకుని తప్ప ఇట్లాంటి సీరియస్ ఏం తీసుకో. ఇది ఒక అందరం కలిసి డబ్బులు తీసుకొని పనిచేయడానికి వచ్చాము ఇక్కడికి. సో ఇది మనం ఈరోజు చాలా సీరియస్గా క్రమశిక్షణగా పని చేసుకొని వెళ్ళాలి. హే అని నవ్వావంటే ఎందుకు నవ్వావు, అంత వెకిలి చేస్తలేదు ఎందుకు, నువ్వు నవ్వడానికి అవతల వ్యక్తి దగ్గర ఏమంత కామెడీ ఉంది, వాడేమో జోక్, ఇట్లా ఆలోచిస్తాడు. అలాగే ఇంకో సందర్భంలో అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ ఇట్లా ఫ్యాన్ తిప్పపోతుంటే బాలయ్య విగ్ ఊడిపోయింది, ఇలా ఇటు వచ్చిందనమాట. ఆ సెట్లో మనకి ఆ పెద్ద ఫ్యాన్లు ఉంటాయి కదా, టవర్ ఫ్యాన్లు, అది తిప్పగానే ఇట్లా ఊడిపోయింది. అప్పుడు ఆయన యాక్చువల్లీ మేము అందరం అనుకున్నాము ఈ శరవణ్ అయిపోయి ఉంటాడు ఈ పాటికి, చెంప చెల్లు అనిపిస్తాడు అనుకున్నాం. కానీ ఆయన అలా చేయలేదు, సర్దుకొని ఫ్యాన్ అడు తిప్పు అన్నాడు, తిప్పేశాము. ఇట్లా చాలా సందర్భాలు అని ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు ఆయన. ఇక్కడికి రీల్ కట్ అయింది. ఫ్యాన్ తిప్పగానే బాలయ్య విగ్గూడిపోయింది. కేఎస్ రవికుమార్ అన్నాడు. దీన్ని బాలయ్య అంటే పడని వాళ్ళు కానీ వేరే ఆపోజిట్ వర్గం వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసినందుకు మిగతా వాళ్ళు ఎవరు స్పందించలా. విచిత్రం ఏంటంటే మళ్ళీ కేఎస్ రవికుమారే స్పందించాడు. అసలు నా ఉద్దేశం అది కాదు, నేను ఆయన గురించి గొప్పతనం చెప్పాలనుకున్నాను. పడని వాళ్ళు ప్రత్యర్థులు ఇట్లాంటి వాళ్ళే ఇట్లాంటి నాసిరకమైన పనులు చేస్తారు. నేను మాట్లాడింది వేరు, వాళ్ళు దాన్ని తీసుకున్న విధానం వేరు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.